ఉంటున్న తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మనం పని చేయకపోతే కూడా మనం సంపాదించిన దాంట్లో పక్కకు పెట్టేసి ఆ వచ్చిన ఆదాయంతో మనం జీవితం గడపాలనే ప్లాన్ వేసుకుంటాం కదా. ఆ అవకతవకలు ఎట్లా మనము దాన్ని దిశానిర్దేశం చేసుకొని వ్యవహారం చేసుకునాలి? ఇది ఇది వ్యక్తికి ఈ నిర్వచనం మారిపోతుంది. కానీ అందరు వ్యక్తులు పాటించగలిగే ఒక చిన్న సూత్రం ఉంది. అదేంది, ఇప్పుడు నేను ఉన్నంతలో బతకడం అన్న కాంటెక్స్టు ఆ ఉన్నంత ఎంత అని నిర్వచించాలి. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కరే అనుకోండి, అది వేరు. కుటుంబం రాగానే 3 మైండ్లు వచ్చేసి బడ్జెట్ చాలా ఇప్పుడు మీరంటారు ఇంత లెమన్ రైస్ చేసుకుని తిందాం, లెట్ us సెలబ్రేట్ అంటే అదేం సెలబ్రేషన్ డాడీ, రెస్టారెంట్కి పోయి బిర్యానీ తిందాం అని వీడనే అనుకో, అప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చేసినాయి. అవును, అందుకని ఇది ఎప్పటికి ఒడవదు. ఇంకోటి మనము కొన్నిసార్లు మనం అనుకున్నప్పుడు ఒక గమ్మానికి వెళ్ళాలనుకున్నప్పుడు పలానా టైం ఇస్తాం, మనం అదే ట్రైన్కి వచ్చి బస్కి వస్తా అంటే టైం సెట్ కాదు అన్నప్పుడు మన బడ్జెట్తోనే ముడిపడి ఉంది ప్రతి వ్యవహారం. ప్రతిది కూడా ఇక్కడ ఏవైతే వస్తువులు ఉన్నాయో అదంతా డబ్బే. మనం 10 అంటే 10కి రావాలంటే మన దగ్గర వనరులు ఉంటేనే ఫాలో అవుతాం, లేకపోతే కాము. అందుకని సంసారం ఒక విషవలయం అని ఊరికనే చెప్పలే. ఇప్పుడు ఏదన్నా చేయాలనుకుంటే ఒంటరిగా ఉంటే చేయొచ్చు, ఎందుకంటే అక్కడ నువ్వు బయలుదేరుతుంటే ఎక్కడికి పోతున్నావు అని అడిగేవాళ్ళు లేరు కాబట్టి. అవును, ఎంత లేటుగా ఇంటికి వచ్చిందా అడిగేవాడు ఎవరు లేరు కాబట్టి. కానీ ఒంటరిగా ఉంటే ఏమవుతుంది, ఒక దిశానిర్దేశం ఉండదు, వాడు తెగిన గాలిపటంలాగా ఎటా పోతూ ఉంటాడు. అందుకని ఇది విచారణ చేసి దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేయాలి. వాళ్ళతోనే చేయాలంటే సాధ్యం కాదు. నేను చెప్పేది మాట్లాడాలి, కీప్ టాకింగ్. నువ్వు ఎంత మాట్లాడాలనుకున్నప్పుడు మనం కూర్చునే విధానాన్ని కూడా నువ్వు అవతల ఎట్లుంటుందంటే పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి. నువ్వు ఇట్లా కూర్చుంటే మనకి ఎంత తిప్పలైందనే ఆలోచన ఉండదు, వాడు కావలసుకొని ఇట్లా కూర్చున్నాడు, అనుకూలంగా ఇట్లుందేమో ఇట్లా కూర్చున్నాడు, లేదు అనే ధోరణి ఉన్నప్పుడు మనం ఎట్లా అది చేస్తాం. ఇంకోటి దాంట్లో చుట్టుముట్టు ఉన్న వాళ్ళంతా అదే రకంగా ఉన్నప్పుడు మనం ఎట్లా దాన్ని సాల్వ్ చేయగలుగుతాము. ఏదైనా ఒక సందర్భం తీసుకుంటే ఈ ప్రపంచంలో 4-5 రకాలుగా స్పందిస్తున్నారు ఎవరైనా యూనివర్సల్ గా. ఒకటి 2-3 సార్లు చెప్పిన తర్వాత కోప్పడే వాళ్ళు కొందరు, ఇది ఒక కేటగిరీ. అసలు నాకు సంబంధం లేదని వదిలేసిపోయేవాళ్ళు కొందరు, వాడితో నాకేంది, నాకు అవసరం లేదు, ఇంక వీడి గురించి వాడేమనుకున్నా పట్టించుకోడు, ఇదొకటి. మూడోది ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ట్రై చేద్దాం, మారుద్దాం. అయితే బయట వాళ్ళతో అంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అందరు బయట వాళ్ళే. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే మీ కొడుకు కూడా బయటోడే. అవును, ప్రస్తుతం అనుకుంటున్నాం మా కొడుకుని, ఏదో రోజు బయట అవుతాడు. రెండోది వాడు కాకపోయినా మనమే తోసేస్తాం బయటికి పోరా. సో అందుకని నీవు తప్ప ఎవ్రీథింగ్ బయటనే ఉన్నాయి. అందుకని మనం ఏదో విధంగా ఒక సయోధ్యలోకి రావాలి. దీనికి దగ్గర దారింది ఒక 5-6 విషయాలని ఎప్పుడు చెప్పినా అవే చెప్పాలి. ఆ విషయాలు నువ్వు క్లారిటీకి తెచ్చుకోవాలి అంతే. అన్నీ చెప్తే కుదరదు. ఇప్పుడు నువ్వు ఇది ఎట్లా ఉందంటే, నేను చేసిన ఒక చిన్న పద్ధతి, ఇప్పుడు ఊరెళ్తే ఏం చేస్తున్నావు బాబు అని అడిగితే నాకు దమా ఖరాబ్ అయ్యేది, అమ్మ ఏం చెప్పాలి ఇది ఒక 2-3 ఏళ్ళు ఊరు వెళ్ళాలంటే భయం. ఎందుకంటే బస్సు దిగగానే ఆడు ఉంటాడు విశ్వనాథం, అయ్యగారు ఏం చేస్తున్నావు అయ్యగారు అని అడుగుతాడు. వీడు పోయి నాకు ఎప్పుడు ఊరు వచ్చినా ఊరు కంటే విశ్వనాథం ఉంటాడా వీడు ఏమంటే ఆ పక్క ఆపోజిటే షాపు. నేను బస్సు డ్రైవర్కి చెప్తుంటే కొంచెం ముందల ఆపరాదు, ఇది బస్ స్టాప్ తల్లి తమ్మి, ఇక్కడ ముందలు ఎందుకు ఆపుతాం, ఎందుకు ముందల ఆపాలి అంటే విశ్వనాథం ఉంటాడు. విశ్వనాథం అది ఏం అడగట్లే, ఆస్తి రాశి ఏమని అడగట్లే, ఏం చేస్తున్నావు అయ్య గారు అని అడుగుతున్నాడు. దానికి నా దగ్గర జవాబు లేదు. ఎట్లా చెప్పారు మరి మీరు? ఇదే తర్వాత విశ్వనాథం దాటుకుని పోతే పక్కన కూడా ఉంటాడు, అయ్యగారు ఏం చేస్తున్నావు, ఏంది అయ్యగారు అట్లే నువ్వు కోతిలాగా తిట్టలేవు, అయ్యగారు కొడుకు మంచిగా బతకాలి, వాడు నాకు రూపాయి ఇచ్చేది లేదు పోయేది లేదు, కానీ ఎవడెవడు ఏదో అంటున్నా. ఇంటికి పోయేసరికి ఒక 15 మంది 20 మంది తాకుతారు, రకరకాలుగా చెప్తారు. ఎట్లా, ఇంకా మీ అమ్మ చాలా కష్టపడ్డది, ఇప్పటి నుంచి మీ అమ్మని నువ్వే చూసుకోవాలి. నేనేదో జస్ట్ సిటీకి పండగ కోసం వచ్చిన ఊరికి, ఇప్పుడు వీళ్ళందరూ ఇవి చెప్తారు. నాకు విపరీతంగా భయం అయ్యేది బయటికి వెళ్ళాలంటే. అమ్మ మా ఫ్రెండ్ సార్తో చెప్తుంటే చీకటి పడ్డాక పోదారా బయటికి, అయినా ఎవడో తాకేటోడు, అయ్యగారు ఏం చేస్తున్నావు. తర్వాత రియలైజ్ చేసిందంటే, ఓహో సమాజం ఏ వయసులో ఉంటే ఆ ప్రశ్నలు అడుగుతుంది అంతే. ఇప్పుడు వీడొస్తే ఏ స్కూల్ బాబు అని అడుగుతారు, యవ్వనంలోకి వస్తే పెళ్ళయిందా అని అడుగుతారు,
కొంచెం అబ్బాయిని చూస్తే ఏ ఉద్యోగం అని అడుగుతారు, ఉద్యోగం చేస్తుంటే శాలరీ ఎంత అని అడుగుతారు. అందరూ అదే అంటే నువ్వు ఏ వయసుకు వస్తే ఆ వయసు ప్రశ్నలు సమాజం అడుగుతుంది, ఇంతే. ఇప్పుడు నేను ఏం చేసినా వాడికి వచ్చేది లేదు పోయేది లేదు, వాడు నా మంచి కోరే అడుగుతున్నాడు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నువ్వు ఏమైనా చేయాలి, ఎందుకంటే నువ్వు నన్ను ఏది అడగొద్దు ఎప్పుడు అని చెప్తున్నాడు వాడు. అందుకని ఆ తర్వాత నేను రియలైజ్ అయినా, ఈసారి ప్రిపేర్ అయ్యి ఊరికి పోయినా, విశ్వదార్థం కనిపిస్తే ఏం చెప్పాలని. ఏం చేస్తున్నావు అయ్యగారు అంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా. చాలా మంచిది అయ్యగారు అని వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకోటి కలిసి ఏం చేస్తున్నావు అంటే కిరాణా షాప్ పెట్టుకున్నా. వెరీ గుడ్ అయ్యగారు అన్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నావు అంటే ఉద్యోగం కోసం చూస్తున్నా, ఇంటర్వ్యూ ఉంది పోవాలి, అందుకే వచ్చిన. ఇంకోటి ఏం చేస్తున్నావు అంటే కూరగాయల షాపులో పనిచేస్తున్నా. ఏం చేస్తున్నావు అంటే బట్టల షాపులో పనిచేస్తున్నా. నాకు నోటికి వచ్చి చెప్పిన ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అసలు నేను ఏం చేస్తున్నా అనేది సమాజానికి అక్కర్లేదని అర్థమైంది నాకు ఒక పూట. దీనికి ఒక 2-3 ఏళ్ళు పట్టింది. తర్వాత నాకు అనిపించింది ఇది కూడా ఎందుకు, ఉన్నది చెప్దాం అని. మళ్ళీ నేను ఊరు వెళ్తే, ఎందుకంటే నాకు కారు ఎప్పుడైనా బస్సులో పోవాల్సిందే. ఏం చేస్తున్నావు అంటే నేను ఏం చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ టైం చెప్పిన నేను, అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు షాప్లో కూర్చొని పని చేసుకోకుండా వచ్చిపోయినప్పుడు నీకు ఎందుకు అసలు అంటే ఊకినే అడిగిన అయ్యగారు. ఊకి అడగకు, నేను లైఫ్లో ఏం చేస్తున్నావు చేయను, నీ తానైతే రూపాయి తీసుకోను, రైట్? ఓకే అయ్యగారు, ఇంత స్పష్టంగా చెప్పినాక నేను చెప్పు తీసుకొని కొట్టి చెప్పినావు, నిన్ను అడగా. నేను ఎప్పుడు కలిసి నేనేం చేస్తాను, నేనేం చేయను. నేనేం చేయకపోయినా హ్యాపీగా ఉన్నా. ఈ హ్యాపీనెస్ పోకుండా లైఫ్లో ఏమైనా చేస్తే లేకపోతే లేదు, కానీ మీ దగ్గర అయితే డబ్బు తీసుకోను, ఓకేనా? తర్వాత తెలిసింది అది ఇంత హార్ష్గా ఎందుకు చెప్పాలి. ఇలాగ చెప్పినప్పుడు వాళ్ళు ఏం శత్రువులాగా ట్రీట్ చేయడం ఎందుకు, మనం ఎంత మైండ్ ఆడే ఆటనే. తర్వాత ఏం చేస్తున్నావు ఎవడని అడిగితే ఏదో ఒకటి చేస్తారు రాబోయి అంత వదిలే అనే కాడికి వచ్చిందనమాట. ఇదంతా ఒక జర్నీ. సో నువ్వు ఎంత అనుకున్నా, నీవెక్కడ పోయినా నీ చుట్టూ గాలి ఎట్లుంటుందో, నీ చుట్టూ గాలి మనుషులు ఉంటారు. కడుపు నిండా గాలి పీల్చుకుంటారు, నోటికి వచ్చింది వాగుతారు, ఏదో ఒకటి అడుగుతారు. అందుకని అది కాదు పాయింట్. నేను అంటున్నది తర్వాతి రోజుల్లో నేను చేసింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడు చూసినా ఏం కనిపిస్తున్నావు బిడ్డ, తద్వారా ఏం చేస్తున్నావు అడగదాన్ని. అందుకని ఎప్పుడు ఒక పనిలో నిమగ్నమై ఉంటాం. ఒకటి ఆ 2-3 పనులు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఎవడన్నా వస్తానే ఏదన్నా కుడతా ఉండాలి. ఇట్లా ఏం చేస్తున్నావు అడగడు, ఎందుకంటే వాడికి కనిపిస్తుంది కాబట్టి. నీకు చిన్న కథ తెలుసా, మన రాజ్యంలో ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారని శ్రీకృష్ణదేవరాయలు తెలుసుకోవాలనుకున్నాడు. సో ఆబ్వియస్గా తెనాలి రామకృష్ణుని పిలిచారు. పిలిచి మన రాజ్యంలో ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారో నాకు లెక్క కావాలంటే, మరి లెక్క కావాలంటే టైం పడుతుంది, మరి ఒక 2 months పడుతుంది అంటే 2 months టైం తీసుకో అన్నాడు. 2 months టైం తీసుకున్నాక అసలు ఎట్లా తీసుకుంటాడు, కాన్సెన్సస్ ఎట్లా చేస్తాడు, ఎట్లా లిస్ట్ చేస్తాడు, ఆబ్వియస్గా డౌట్ వస్తుంది కదా. ఆశ్చర్యం ఏంటంటే రాజుకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెనాలి రామకృష్ణుడు ఏ సర్వే చేస్తలేడు, నడి రోడ్డు కూర్చొని మంచం వల్లుతున్నాడు అంతే. సో మంచం వల్లుతున్నాడు. అక్కడికి ఈయన వచ్చిండు. రామకృష్ణ ఏం చేస్తున్నావు అంటే పక్కన అసిస్టెంట్ వీని పేరు రాసుకోరా. రామకృష్ణ ఏం చేస్తున్నావు, వీని పేరు రాసుకోరా. అక్కడ లిస్ట్ పెరుగుతూ ఉంది. చివరికి లాస్ట్ డే రానే వచ్చింది, మహారాజు కూడా వచ్చిండు. రామకృష్ణ ఏం చేస్తున్నావు, ఈయన పేరు కూడా రాసుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మొత్తం లిస్ట్ ఇవ్వాలి. మొత్తం గుడ్డోళ్ళు అందరూ దొరికారని మొత్తం లిస్ట్ లాస్ట్ రాజు పేరు కూడా చెప్పినట్ట. రాజు కోపం వచ్చింది, నా పేరు ఎందుకు రాసినావంటే నీ కళ్ళెదురుగా కనిపిస్తుంది నేనేం చేస్తున్నాను, అయినా ఏం చేస్తున్నావు అన్నావు చూడు, అదే బ్లైండ్నెస్ అంటే. కళ్ళు లేని గుడ్డి వాడిని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కళ్ళు ఉండి కూడా యూ కాంట్ సీ ఎనీథింగ్. అందుకని సమాజానికి కళ్ళు ఉందే కానీ సమాజానికి ఒక వర్చువల్ బ్లైండ్నెస్ ఉంది. అన్నీ చూసి ఇప్పుడు లైఫ్ ఎట్టి ఇట్లే ఉంటుందని వాడికి తెలిసినప్పుడు పక్కన లైఫ్ ఎట్లుంటుందని వాడికి ఎందుకు, ప్రతిరోజు తినక తప్పదని తెలిసినప్పుడు భోజనం అయిందని అడగడం ఎందుకు కదా. ఇలాగూ 100 లోపు చస్తారని తెలిసినప్పుడు నీ బోడి ఆశీర్వాదం ఎందుకు నాకు, ఎప్పటికీ చావవు అంటే ఆ ఆశీర్వాదం పనికొస్తేమో శతమానం పోతుంది అంటే 100లో దస్తావని చెప్తున్నాడు వాడు. అందుకని ఇదంతా సమాజం యొక్క ఇట్లా ఉంటుంది. నేను పట్టుకున్న చిన్న పద్ధతి ఏంది, నేను ఎప్పుడు ఎవరి దిక్కు చూడడం ఆపేసి పనిలో ఉండడం స్టార్ట్ చేసిన. ఇది నేను ఆచరిస్తున్నది. నేను ఖాళీగా ఉండా, దాని అర్థం వాళ్ళని నటించమని కాదు, నిజంగా నేను ఎప్పుడైతే పనిలో ఉన్నానో నేను మోర్ ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది నా బాడీ మైండ్. అట్లా కాకుండా వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు అంటే అది పక్కకు జారిపోతూ ఉంది, సిల్క్ చీర జారిపోయినట్టు. అందుకని ఇప్పుడు మీరు ఒక పనిలో ఉండడం స్టార్ట్ చేయండి. ఒకటి, ఎప్పుడు ఖాళీగా ఉన్నట్టు మీరు కనబడకూడదు. ఇప్పుడు బయట కూర్చున్నారు, బుక్ పట్టుకొని కూర్చోండి. ఇప్పుడు ఎవడో వచ్చాడు సుత్తేయడానికి, వాడు ఏమన్నా వేసుకొని ఫోకస్ ఆన్ బుక్.
అట్లీస్ట్ వాడు వచ్చినప్పుడు చదవండి. రెండోది వాడు ఏం చెప్పినా మీరు మాత్రం బుక్ గురించి చెప్పండి. వాడి చర్చలో మీరు పార్టిసిపేట్ చేయొద్దు, మీ పుస్తకంలో వాడు పార్టిసిపేట్ కావాలి. ఇప్పుడు వాడు చెప్తున్నాడు, మా అల్లుడు పెద్ద గొడవ చేసిండు, వాళ్ళ అమ్మి కొడుకు మొత్తం ఆస్తి అంతా కావాలంటున్నాడు అని చెప్పాడు. అది సరే కానీ ఫ్రెడ్రిక్ నీషే ఒక బుక్ రాశాడు, ఎంత బాగుంది తెలుసా అసలు. ఇప్పుడు వాడు నిర్ణయించుకుంటాడు. ఒక 4-5 టైమ్స్ మీరు కనుక బుక్ ప్రస్తావన తీసుకొస్తే వాడు మీ దగ్గరికి రాడు. మీరేం గొడవ పడలే, రావద్దని చెప్పలే, డోర్ వేయలేదు. మీరు వేరే విధంగా అతన్ని పక్కకు తరిమేశారు. అతని దగ్గరికి పోతే వాడు పుస్తకం గురించి, అప్పుడు నీ లైఫ్లోకి ఎవరు వస్తారు నిజంగా పుస్తకం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు వస్తాడు. వాడితో ఏ పేచీ ఉండదు. ఇదొక జీవన విధానంలో పద్ధతి. రెండవది ఏంది, ఎవరు కలిసినా 3-4 స్టేట్మెంట్సే ఇవ్వండి. వేరే విషయాలు నేను చర్చించను అని చెప్పాలి. ఎగ్జాంపుల్, కుటుంబ విషయాలు వస్తే నేను కుటుంబ విషయాల మీద నాకు ఆసక్తి లేదు. ఎందుకు అంటే దానికి 2-3 చిన్న చిన్న కారణాలు చెప్పండి. నేను కుటుంబ విషయాలు చర్చిస్తే నాకు హెడేక్ వస్తుంది, డాక్టర్ చర్చించొద్దు అన్నాడు, ఈజియెస్ట్ వే. లేదా ఈ మధ్య ఒక గురువు గారిని కలిశాను, ఆయన నాకు నెక్స్ట్ 11 సంవత్సరాలు ఒక పని చేయమని నాకు చెప్పాడు, అందుకని నా పనిలో ఉన్న కుటుంబ విషయాలు చర్చించాను. రెండోది, నా విషయాలు కూడా చెప్పాను మీకు. మరి ఏం చర్చిస్తావు అంటే వ్యవసాయం ఎట్లా చేయాలనేది ఒక టాపిక్, లేకపోతే సంగీతంలో పాటలు పాడుకోవడం ఒక టాపిక్, లేదా డబ్బు ఎట్లా ఎర్న్ చేయొచ్చు అనే టాపిక్. ఈ 3-4 విషయాలే మాట్లాడుతాను నేను, మిగతా విషయాలు మాట్లాడు. మీరు మాట్లాడవచ్చు, నేను మాట్లాడను, మీరు మాట్లాడండి అని కూర్చో. ఎప్పుడైతే స్పెసిఫిక్గా ఒక అంశం ఉంటుందో, ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎవడు కూరగాయలు అడగడు, అంటే ఒక బోర్డు ఉంది కాబట్టి ఏం దొరుకుతుంది ఏం దొరకదు మెన్షన్ ఉందని. సో మీరు మెన్షన్ చేయకుండా కొద్ది రోజుల్లో ఇప్పుడు ఏదైనా విషయం చెప్పాలంటే ఆడి దగ్గరికి పోయి వేస్ట్, వాడు మాట్లాడినదని చెప్పినాడు, ఎంతసేపు చెప్పినా వింటాడు కానీ వాడేం చెప్పాడు. ఎప్పుడైతే సందేశం నీ చుట్టూ సమాజం ఎంత తిప్పి కొడితే 50 మంది కూడా ఉండరాయా, 50 మందికి సందేశం చేరవేయాలి, నిశ్శబ్ద సందేశం. ఇది చాలా పవర్ఫుల్. ఇప్పుడు నేను ఎన్ని గంటలు ఉన్నా ఎవడు నా కుటుంబ సమస్యలు చెప్పాడు. ఎందుకు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రద్ధగా వింటగా నేనేం చెప్పాను. సో నీకు అది ఇష్టము, నాకు పాట ఇష్టము, నీది నువ్వు చెప్పు, నాది నేను చెప్తా. నీది నేనెందుకు చెప్పాలి, లేదా నా పాట నువ్వెందుకు పాడాలి? సింపుల్ పద్ధతి. మూడోది, కుటుంబంలో మీ 4 ఉన్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు అవుతుందని ఇప్పటి నుంచి పిల్లలకు చెప్పాలి మీరు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అందరూ బ్లఫ్ చేస్తున్నారు పిల్లల్ని. నీ యొక్క రియల్ అవకాత్, నీ యొక్క రియల్ స్థాయిని పిల్లలకు, వరే తెలుసో తెలియక ఇదిరా నా స్థాయి, నేను సమయం వృధా చేసినా, వాట్ ఎవర్ హ్యాపీ పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు నాకు నెలకి ఇంతే వస్తుంది బేటా. సో ఇంతలో రెంట్కి ఇంత, పాలకింత, ఇంత పోయి ఇంత మిగులుతుంది. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ సినిమాకి పోదాం అనుకున్నా ఈ ఇంతలకెళ్ళే తీయాలి, కొత్త బట్టలు కావాలన్నా ఈ ఇంతలకెళ్ళే తీయాలి, ఏం చేయాలన్నా ఈ ఇంతలకెళ్ళి తీయాలిరా. అందుకని ఈ ఇంతను తెచ్చి మేము ముందు పెడుతున్నా, ఈ నెల రోజులు మనం సరదాగా వాడుకోవడానికి ఈ ఇంత డబ్బే ఉంది, ఇది నా జీవితం. మీరు పెద్దగా అయిన తర్వాత దీన్ని పెంచుకొని మీరు ఎంతైనా ఎంజాయ్ చేయండి, నేను కాదన్ను. కానీ ఎంత కాదనుకున్నా నేను మీ ఫాదర్నే, ఇదే నా స్థాయి. ఈ సత్యము పిల్లలకు గొప్ప రెస్పెక్ట్ని ఇస్తుంది పేరెంట్స్ పట్ల. ఎవరెవరైతే వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా పిల్లలు అడిగి ఐస్ క్రీమ్ ఇప్పించాలి, అప్పు తెచ్చినా మా పిల్లలు, ఇవి తప్పిది. అరే మనం ఉన్నది కలిసి తినడం ఇంపార్టెంట్, ఏది ఎంత కాస్ట్లీ అన్నది కాదురా. రెండోది, ఏదో రోజు నువ్వు డిగ్రీ అవుతుంది, నువ్వు కూడా ఉద్యోగం చేస్తావు, అప్పుడు నీకు నచ్చినట్టు జీవించు. కానీ ఇప్పుడు నా సమక్షంలో ఇంతే రా భయ్. లేదా ఒక పని చేద్దాం, ఈ 2-3 నెలలు మనం కొంత డబ్బు తీసిపెట్టి 4వ నెల ట్రిప్కి పోదాం. ఎందుకంటే వాళ్ళకంతా లెక్క తెలుస్తుంది కదా, అట్లీస్ట్ ఒక 12,000 పక్కకు తీయగలుగుతాను నేను. అప్పుడు ఈ 12,000తో నలుగురం ఆ 12,000కు పోయే ఊర్లు ఏమున్నో ఇప్పటి నుంచి ఎత్తకండి మీరు ఇంటర్నెట్లో. శ్రీశైలం పోవచ్చా, అరుణాచలం పోవచ్చా, అరుణాచలం టికెట్ ఎంత, అక్కడ హోటల్ రూమ్ ఎంత, అక్కడ భోజనం ఎంత, ఎవ్రీథింగ్. తర్వాత ఈ 100 రూపాయల లోపల 50 రూపాయలు మనం సరదా కోసం ఖర్చు పెడితే 50 రూపాయలు మనకి ఎవరికైనా నీకు జ్వరం వచ్చింది, సూదికి పైసలు కావాలి. సో మీరు పిల్లలని పిల్లలుగా చూడడం మానేసి పిల్లలని జ్ఞానులుగా చూడడం మొదలుపెట్టాలి. అందరు చేస్తే అతిపెద్ద బ్లండర్ పిల్లల్ని పిల్లలు అనుకోవడం. పిల్లలు కాదు, వాళ్ళకి అపారమైన, వాళ్ళ మనసులో చెత్త లేదు, వాళ్ళు అర్థం, ఏదన్నా చెప్తే వాళ్ళు వింటారు. సరే ఒక్కోసారి అల్లరి చేస్తారు, వాళ్ళకి కావాల్సింది ఏదో చెప్పి చేయించుకోవాలి. మోస్ట్లీ స్పెండ్ టైం విత్ కిడ్స్. ఇప్పుడు మీరు చేస్తున్నారు, చాలా బాగుంది, మంచిగా పాడుకోవడం, కలిసి తిరగడం. పిల్లలు ఏమీ కోరుకోరు పేరెంట్స్ కనుక టైం ఇస్తే. ఎప్పుడన్నా వాళ్ళ క్రాంకినెస్ వస్తుంది, ఎవడో చాక్లెట్ తిన్నాడు నాకు కూడా కావాలి డాడీ, నాకు కావాలంతే అంటాడు. ఎక్స్ప్లెయిన్ చేసినా వినని టైంలో
స్పెండ్ మనీ. చెప్పు నాకు ఇష్టం లేదు, నువ్వు అడిగావు కాబట్టి ఇప్పిస్తున్నాను. అది. సో ఎక్స్ప్లెయిన్. సినిమాకి వెళ్తే మల్టీప్లెక్స్కి వెళ్తే ఇంత ఖర్చు అవుతుంది, టికెట్లు మనకు మొత్తం ఖర్చులు కూడా ఎంత మిగిలింది, 500 మిగిలింది. మల్టీప్లెక్స్ టికెట్ ఎంత అవుతుంది, 1150 అవుతుంది. ఇప్పుడు అప్పు తెచ్చి పోవాలి, పోదామా? ఓ పని చేయి, నువ్వు 250 పెట్టి నువ్వు చూసిరా, మేము చూడం. సినిమా చూడడం ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటే గో. నెక్స్ట్ మంత్ వీడు పోతాడు, ఆ నెక్స్ట్ మంత్ మేమిద్దరం పోతాం. చర్చించాలి. మనం ఏం చర్చిస్తలేం, ఫీల్ అవుతున్నాం అంటే నా ఇజ్జత్ పోతుంది పిల్లల ముందు అనుకుంటున్నారు. నిజంగా ఇజ్జత్ ఉంటే అది ఎక్కడ పోదు, ఇజ్జత్ లేదనుకో అది ఎక్కడన్నా పోతుంది. ఇప్పుడు నేను చాలా ఆనెస్ట్గా నా వివరాలన్నీ చెప్తా. మొన్న బ్యాంకులో ఏదో డబ్బు వచ్చింది, అక్కడ నుండి చేతను పిలిచి చూపించాను, నాకు ఇట్లా వచ్చింది, ఇది నాకు కొంత ఎంక్వైరీ చేసిన, ఇది అఫీషియల్గా వచ్చిన అమౌంట్ అంటే. ఎందుకు చెప్పినా టు నో ఎట్లా తర్వాత ఇప్పుడు పుస్తకాలు సేల్ అవుతాయి, తన అకౌంట్లో పడవచ్చు, తను వచ్చి నాకు చెప్తుంది. తర్వాత ఈ ఖర్చు చేద్దాం, ఇది పర్సనల్గా ఈ అమౌంట్ నువ్వేమన్నా చేసుకుంటా, కొంత రూపాయి ఉంటుంది, ఎవరు ముట్టడానికి వీలు లేదు. ఇదంతా కొన్ని నియమాలను అనుసరించి ఉంటేనే మనకు కొంచెం మనసు బాగుంటుంది. అందుకని నువ్వు ఎట్లా ఉన్నా సమాజం అంటది. అందుకని సమాజానికి రెస్పెక్ట్ ఇయ్యి, సమాజం చెప్పేది వినకుండా. మీ నలుగురు కూడా ఒక సమాజమే, మీ నలుగురి మధ్యన సామరస్యం కోసం ట్రై చేయాలి. తర్వాత ఇప్పటి నుంచి పిల్లలకి చదువుతో పాటు భవిష్యత్తులో డబ్బు తీసుకొచ్చేటువంటి పనులు నేర్పించాలి. ఇప్పుడు దీంతో డబ్బు రాదు, ఇది రోజు 1 అవర్ ఓకే. ఇప్పుడు మా మొబైల్ రిపేరింగ్ ఉంది, దగ్గర ఎవరైనా మొబైల్ రిపేరింగ్ చేసే వాళ్ళు ఉంటే రోజు 1 అవర్ పంపించండి. తర్వాత ఏదైనా కుట్లు అల్లికలు ఉన్నాయి అంటే దానికి భవిష్యత్తులో డబ్బు వచ్చేసేయాలి. చిన్నప్పటి నుంచి స్కిల్ని అలవాటు చేయాలి. అరే రోజు నీకు నచ్చింది ఏదన్నా ఒక పేజీ రాయరా. ఒక వీడు ఇప్పుడు ఎన్నో తరగతి, 9th, వీడు 10th క్లాస్లో ఒక బుక్ వేయాలి. ఈ నా దృష్టిలో తల్లిదండ్రులు అంటే ఎవరు, నీ అవగాహన రాయరా చూద్దాం. ఎవరన్నా అనుభవం ఉన్న వాళ్ళు ఎవరన్నా బుక్ వేసే వాళ్ళు ఎవరు చూపిస్తారు, కొంచెం ఆర్టికులేట్ చేసి. అరే అసలు విదేశాల్లో ఈ చిన్న చిన్న పిల్లలు కోట్ల వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఒక 5-6 పుస్తకాలు వేయడము, దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడము, ఒక వెబ్సైట్ పెట్టుకోవడము, తర్వాత పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. తర్వాత ఇన్స్టాగ్రామ్లో జస్ట్ నౌ ఐ హ్యావ్ ఫినిష్డ్ రైటింగ్ ఏ బుక్, ఇట్ ఈస్ అబౌట్ హౌ మచ్ ఐ లవ్ మై మమ్మీ, ఇట్లాంటిది. అంటే నేను చిన్న చిన్న బొమ్మలు వేసాను, యూ సీ దిస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బై ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్. లక్షల కాపీలు సేల్ అయిపోయి కోటీశ్వర్లు అయిపోయారు. మనము కుకూన్ అంటే ఒక గిరి గీసుకొని అందులోనే బతకడం మానేయాలి. అప్పుడప్పుడు కుకూన్ని ఇరగొట్టొద్దు, జరపాలి దాన్ని. అట్లా కబ్జా చేస్తాడు చూడు వాడు, రోజంత గట్టు జరిపి మెల్లగా నీ పొలమే, నీ పొలం లేదు మా గట్టు అంటాడు, విస్తీర్ణం పెంచుకుంటూ ఉంటాడు. అది భూమి విషయంలో అక్కర్లేదు, మేధస్సు విషయంలో పెంచుకోవాలి మనం. ఇప్పుడు నేను ఊర్లోనే పుట్టిన, నాకు అర్థమైంది ఈ అమ్మాయి ఇది నా దగ్గర లేదని బాధపడ్డాం కాదు, ఇప్పటి నుంచి క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఆర్ట్ పరంగా నేను నా మనోవైశాలత పెంచుకుంటున్నాను, సంగీత పరంగా రోజు ట్రై చేస్తున్నా. పుస్తకాలు ఐఎమ్ థింకింగ్ టు రైట్, ఎంత క్రియేటివ్గా రాయొచ్చు. పుస్తకాలు మేము ప్యాక్ చేస్తాం సంతకం పెట్టి, ఎన్ని పెన్నులు కొత్త పెన్నులు తెప్పించుకొని ట్రై చేస్తూ ఉంటాయి. ఎన్ని పెన్నులు ట్రై చేస్తానే అసలు అంటే మొక్కుబడిగా చేయకూడదు, ఏది ఉత్సాహంగా చేయాలి. మీరుంటే అదే ఇన్స్పిరేషన్ వాళ్ళకు వస్తుంది. ఎంత కాదనుకున్న పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు గొడవ పడతారు, ఏడుస్తారు, నచ్చదు, బట్ స్టిల్ వాళ్ళు ఎక్కడికి పోలేరు మిమ్మల్ని వదిలి. అందుకని ప్రస్తుతం మీ యొక్క అవగాహనని డైరెక్ట్గా ఇవ్వగలిగే సమాజంలో 2 పౌరులు మీ ఇంట్లో ఉన్నారు. సో ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సామరస్యం, ఒకరి దాంట్లో ఒకరు తడదూర్చకుండా ఇద్దరు చేసే పనులు. ఉదాహరణకి పిల్లలకి చీవాట్లు పెట్టే కార్యక్రమం ఆమె తీసుకుంది, మీరు ఇంటర్ఫియర్ కావద్దు. ఆ టైంలో మనం ఎక్కడ లేని ప్రతాపం చూపిస్తాం, దాంతో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు చదువు విషయంలో మదర్ స్కోల్డ్ చేస్తుంది, తిడుతుంది, ఫాదర్ వెళ్ళకూడదు. అరే ఇది అమ్మ డ్యూటీ రాదు, మనకు సంబంధం లేదు. ఏదన్నా ఇప్పియాలి, అది ఫాదర్ ఆయన చూసుకుంటాడు, మనకు సంబంధం లేదని అమ్మ చెప్పాలి. ఈ చిన్న విభజన వల్ల పిల్లలకి ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత పిల్లలకి ఇంట్లో ఒక బాక్స్ పెట్టాలి, ఒక మూలకి. ఎక్కడ తిన్న కంచం ఉన్నా, కడగని గ్లాస్ ఉన్నా తీసుకొచ్చి ఆ గ్లాస్ వేయాలి, అది వాడి డ్యూటీ. ఇంకొక బాక్స్ ఉంటుంది, ఎక్కడ బట్ట ఉన్నా విడిచింది, వాట్ ఎవర్ ఇట్ మేబీ మడత అయ్యింది, తీసుకొచ్చి ఇందులో వేయాలి. వాడు ఇప్పుడు ఇంటికి వస్తే వాడి పని ఏంది, వాడికి ఒక పని ఉంది, వాడు ఏ రూమ్లో తిరుగుతున్నా ఏదన్నా ఖాళీ గ్లాస్ ఉంటే తీసుకొచ్చి అందులో వేసి వాడు వెళ్ళిపోయి వాడు పని చేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ మనం చేయట్లే. పిల్లల్ని మనం అపురూపంగా కాదు, పిల్లల్ని పిల్లలుగా జ్ఞానులుగా చూడాలి. అట్లా చూస్తే నేను అట్లా పెంచిన 3 తల్లిదండ్రులను చూసిన.
వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారు. ఇప్పుడు నేను మా అన్న పిల్లల్ని ఎప్పుడు పిల్లలుగా ట్రీట్ చేయలే. ఈ వయసులోనే ఇంకా వీడికి ఇంకో చిన్న వాడు 3rd 4th ఉన్నప్పుడే మా ధీరజ్ గారు నాకు పరిచయం. ఆ తర్వాత మా సాయిగాడు పుట్టే. అసలు వాళ్ళు ఎంత ఎక్సలెంట్గా ప్రవర్తిస్తారు నాతో. అసలు పేచీ ఉండదు. క్లారిటీ అండ్ క్లారిటీ. ఎప్పుడో 50 ఏళ్ళకి వచ్చే క్లారిటీ మా సాయిగానికి అయితే 10 ఏళ్ళకి వచ్చింది. నా జీవితంలో నేను చూడలే వాడు కింద పడి కాలుకు దెబ్బ తాకించుకోడు. వాడు ఇంతవరకు నేను చూడలేదు ఒక వస్తువుని కాలుతో తన్నడం. జస్ట్ నేను కొన్ని విషయాలు చెప్పినాను. ఇంట్లో స్లోగా నడువు. ఇల్లు రోడ్డు కాదు, లేదా పార్క్ కాదు ఫాస్ట్ పరిగెత్తి. ఇల్లు ఇల్లే. దేవాలయంలో ఎవడన్నా ఫాస్ట్ పోతాడా? దేవాలయంలో స్లో చేస్తున్నావు. పోలీస్ స్టేషన్లో ఉన్న గట్టి మాట్లాడతాడా? మెల్లగానే మాట్లాడుతున్నావు. జడ్జి ముందు ఎవడన్నా ఇట్లా అంటాడా? అనొచ్చు కదా. వీడిని తీసి 5 రోజులు జైలు వేయని అంటాడు జడ్జి. ఒకసారి ఏమైందంటే మా ఊర్లో క్రికెట్ ఆడుతున్నాం. క్రికెట్ ఆడుతుంటే బాల్ పడ్డది. దాని పక్కనే కోర్టు ఉంటుంది. అసలు కోర్టులో బట్టికి ఎప్పుడు భయం. కోర్టు అన్నా పోలీస్ స్టేషన్ అన్నా కోర్టులకు. సో ఒకసారి ఏమైంది, మా ఫ్రెండ్ ఏం చేసిండు, పోయి బాల్ పడితే తీసుకొచ్చిండు. సో నెక్స్ట్ బాల్ పడితే తీసుకొచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ బాల్ పడితే తీసుకొచ్చి ఆడుతున్నాడు. ఒక ఇద్దరు వచ్చి సంకల చేతులు వేసి కోర్టుకు తీసుకుపోయారు వాడిని. ఇవ్వడానికి అర్థం కాలే. లోపట్టుకోగానే వాడిని అక్కడ నిలబెట్టండి కోర్టు ప్రొసీడింగ్స్ అయ్యే వరకు. పోలీసులు ఉన్నారు. వాడు మస్తు భయపడి కూర్చున్నాడు అట్లా. 2 hours ప్రొసీడింగ్స్ అయినాయి. సార్ నేను పోవాలన్నా ఆడుకోవాలంటే పోలీసులు చెప్పినట్టు మక్కలు ఎరగొడతాను జడ్జి సాబ్ చెప్పిండు. మేమే పోవడానికి లేదు, నువ్వెవడరా. 2 hours వాడికి ఎందుకు నిలబెట్టారో అర్థం కాలే. ఫైనల్గా తమ్మి నిన్ను ఎందుకు ఆడ నిలబెట్టిందో తెలుసా నీకు? తెలియదు సార్ అన్నాడు. ఎదురుగా క్రికెట్ ఆడుతున్నందుకా సార్ అంటే వాడికి తెలిసిన వాడు చెప్తున్నాడు, క్రికెట్ నేను కూడా ఆడతా, కానీ నువ్వు నా ఎదురుగా వచ్చి ఇది పోస్తున్నావు. ఇలా చూసుకొని పోయి. అందుకని ఈ 2 గంటల పనిష్మెంట్. ఒక ఇల్లు డోర్ తెరిచింది, ఆ డోర్ ఎదురుగా పోయేకు. ఎందుకంటే ఎవరికి అనిపిస్తున్నారో దాపు చూసుకొని పోయాలి. అర్థమైందా? అర్థమైంది. వాడు గారు చాలా నెక్స్ట్ ఎప్పుడన్నా పోయాలంటే వాడు చుట్టుపక్కల చూసి ఎవ్వరు మనిషి అక్కడున్నా సరే వాడు పోసేవాడు కాదు. చిన్న లెసన్. ఇవే లైఫ్ అంటే. అందుకని ఆర్థిక సమస్యలు ఉంటాయి. అందుకని అందరూ కలిసి ఎర్న్ చేసేది ఏమైనా ఉందా అంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలంట. నేను మన కర్మింతే అంటే లైఫ్ ఇట్లే ఉంటుంది. నేనైతే అట్లా అనుకోను. ఇప్పుడు నేను చేతన అందరం ఆలోచిస్తున్నాం, ఉన్న దాంట్లో ఇంకేమన్నా చేయొచ్చా. ఎప్పుడు ఉంటుంది పాసిబిలిటీ. నరేంద్ర మోదీ ఒక దీక్షాంత సమారోహంలో ఒక మాట చెప్పాడు, సమస్య వస్తుంది ఖచ్చితంగా. నువ్వు అనిల్ అంబానీ అయినా ముఖేష్ అంబానీ అయినా ప్రధానమంత్రి అయినా ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు కమ్. కానీ ప్రాబ్లం తనతో పాటు సొల్యూషన్ కూడా తెచ్చుకుంటుంది. అది నువ్వు గుర్తుపట్టాలంతే అని చెప్పాడు. ప్రతి ప్రాబ్లంకి ఉదాహరణకి నీకు మోషన్ అయ్యే ప్రాబ్లం వచ్చి సొల్యూషన్ ఏంది? నెక్స్ట్ ఏదో తినకూడదు, ఇంటికి బంధువులు వచ్చారు, ఖర్చు వచ్చింది. సొల్యూషన్ ఏంది? నెక్స్ట్ 2-3 రోజులు డోంట్ వేస్ట్ మనీ. దాంతోపాటు వస్తుంది అది. మనం సొల్యూషన్ గుర్తించకుండా మన అప్పులు తిప్పలు అట్లా వెళ్ళిపోతుంది. అందుకని పిల్లలుగా ట్రీట్ చేద్దాం. రెస్పెక్ట్ ద కిడ్స్. ఇది ఎవ్వరు చేయట్లే. ఇది నా అబ్జర్వేషన్. పిల్లలు అన్నా కానీ చిన్నగా ఉంటారు కదా, అంటున్నారు. కూర్చొని మాట్లాడండి. ఒకరోజు స్కూల్కి వెళ్ళదంటే అంటే ఎక్స్ప్లెయిన్ చేయి, ఎందుకు వెళ్ళావు. నువ్వు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అనిపిస్తే ఐఎమ్ ఓకే విత్ ఇట్. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, మరి నేను రేపు స్కూల్కి రాను, ప్రిన్సిపాల్తో నువ్వే మాట్లాడుకొని కన్విన్స్ చేసుకోగలవా? చేసుకుంటాను. ఓకే చూద్దాం, గో హెడ్. చదువుకో. నేను చదువుకోను. పోనీ ఎప్పుడు చదువుకుంటావు? రోజైతే 2 hours చదవాలి ఇంట్లో. అంటే నేను ఒక 1/2 hour సినిమా చూసి వస్తాను. మనం మాట్లాడుకోవట్లేదు, మనం డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేస్తే వాళ్ళు కట్టర్ అవుతారు. మెల్లగా నువ్వు లేకపోతే ఎంబడి టీవీ పెట్టుకుంటారు. అట్లా కాకుండా రెస్పెక్ట్ క్రియేట్ చేయాలి. అరే 2 hours చూసుకోరా, కానీ 2 hours తర్వాత ఖచ్చితంగా 1 hour చదవాలి. ఓకేనా? 100% ఓకే. ఇప్పుడు టైం ఎంత అయింది? 6:30 అయింది. 2 hours అంటే 8:30 వరకు నేను నీ జోలికి రాను. బట్ 8:30కి ఒకసారి వచ్చి చూస్తా. అప్పుడు నేనే టీవీ బంద్ చేస్తే నువ్వు బంద్ చేయకపోతే నీకేం ఇలా నువ్వు ప్రిపేర్ చేయి. ఏ పిల్లవాడు అసలు గొడవ పడ్డా సరే. కానీ మనం ఏం చేస్తున్నాం, అబ్రప్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నాం. చల్ నడు చదువుకో పిల్లలకి లోపల గాయమవుతుంది. చాలా అర్థం చేయించాలి, కూర్చొని బుజ్జగించాలి. మనం ఈరోజు చెప్తే
వాళ్ళకు ఒక 3 months తర్వాత దాని లాజిక్ తెలుస్తుంది. అప్పుడు మెల్లగా మన ప్రయత్నాలు రోజు ఇంటి పని ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు అమ్మ తరుగుతుంది, కూరగాయలు తరిగేయాలి. అది నేను తినలేవురా, తింటున్నప్పుడు నువ్వు కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు నేనంటే డబ్బు సంపాదిస్తున్నా, నువ్వేం చేయట్లేదు కదా, అందుకని నువ్వు ఏదో ఒక పని చేయాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నీవు ఎక్కడ దుప్పట్లు ఓపెన్ ఉన్నా మడత పెట్టాలి. ఇప్పుడు ఈయనకు బిజీగా ఉంటాడు, ఈయన మడత పెట్టాడు, ఆయనకు వేరే పని ఉంది. అందుకని ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి రెస్పాన్స్. అది నువ్వు తీసుకుంటావా? ఎప్పటి నుంచి ఎక్కడ దుప్పటి ఓపెన్ ఉన్నా నువ్వు మడతేస్తావా? మడతేస్తా. ఓ రోజు మడతే లేదు, ఓకే సరే మర్చిపోయింది వచ్చలే, రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయి. అట్లా ముందుకెళ్దాము. నువ్వు చెప్పినా నువ్వు మడతే లేదు, నువ్వు అంతేరా వేస్ట్ ఫెలో, నువ్వు చెప్పింది చేయవు, నువ్వు వాడు చేయడం. ఇదంతా కలిపే మన లైఫ్ సామరస్యంగా మారుతుంది. కాబట్టి ఒక బ్లాంకెట్ స్టేట్మెంటు అంటే తాయెత్తు కట్టుకుంటే లైఫ్ మారిపోతే అట్లా లేదు. ఇది ఎవాల్వ్ అవుతున్న కొద్దీ వీళ్ళు కొంచెం పెద్దగా అయితే కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు హఠాత్తుగా ఉన్నంతలో బతకాలని అనుకున్న ఒక ఫ్రెండు మంచిగా రోజు పాటలు పాడుకుంటుంది. నేను చెప్పాను, ఈ అండర్స్టాండింగ్ బాగుంది, కానీ ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, నీకు ఏం చేయాలో తెలియదు. ఎందుకు తగులుతుంది? మేమే తప్పు చేయము, మేము అప్పు చేయము అని ఇట్లా మాట్లాడాడు. హఠాత్తుగా వాళ్ళ పాపకి హెల్త్ ఇష్యూ వచ్చింది, హార్ట్లో హోల్ ఉందని తెలిసింది. 12 లక్షలు కావాలన్నారు. ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అందుకే డబ్బు సంపాదించు, డబ్బు లేకుండా బతుకు, ఇది ఇంపార్టెంట్. నాకు డబ్బే వద్దు అని చెప్పి డబ్బు లేకుండా ఉందనుకో, ఇప్పుడు డబ్బు అవసరమైతే ఎవడు ఇయ్యడు. అందుకని డబ్బు 1,00,000 సంపాదించు, కానీ 10,000తో బతుకు. నిజంగా అవసరమైతే ఆ 9,000కి వెళ్ళి పీక్ ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు వస్తుంది నేను చేస్తున్నది అది. నా జీవిక చాలా సరళతరం, కానీ ఐ ఆల్వేస్ వర్క్ ఫర్ మనీ. ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉంటాను డబ్బు కోసం. ఇప్పుడు ఎవరన్నా పెయింటింగ్ కొనడానికి వస్తే ఎంతో అంతకి ఇచ్చి పంపించేస్తా, అంతే. అట్లయితేనే మన చెరువులో నీళ్ళు ఎండకుండా చూసుకోవాలి. ఇలా చెరువును కొంచెం పెద్ద చేయాలి, ఇంకొంచెం వాటర్ ఫిక్స్. మనం ఎప్పుడు బకెట్తోనే స్నానం చేయాలంతే, అంతకంటే చెరువులో ఉంది అని మనం మొత్తం వాడొద్దు అట్లా. సో ఇవన్నీ కలిపి ఒక, అందుకని నా సిన్సియర్ మెసేజ్ ఏంది అంటే, పిల్లల్ని పిల్లలుగా చూడవద్దు, జ్ఞానులుగా చూడాలి. దే నో ఎవ్రీథింగ్. వాళ్ళకి ప్రపంచం తెలియదు అంతే. వాళ్ళకి ఎన్ని తెలుసా? ఎన్ని సమస్యలు ఉందని నిద్రపోవడం తెలుసు. అమ్మ 2 గుద్దులు గుద్దితే దాన్ని కక్షగా మార్చుకోకుండా మర్చిపోవడం తెలుసు. బట్టలు ఏ కాస్ట్లీ వేసినా దాంతో హాయిగా ఆడుకోవడం తెలుసు. 100 రూపాయల బట్టలైనా 1000 రూపాయల బట్టలైనా పోయి బురదలో పడుకోవడం తెలుసు. చిన్న చాక్లెట్ బిస్కెట్ ఇస్తే పొంగిపోవడం, మురిసిపోవడం తెలుసు. జస్ట్ తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకునే ఉన్నారు పిల్లలు. జస్ట్ మనకు వాళ్ళు కొంచెం ప్రాపంచిక విషయాన్ని సరిగ్గా పరిచయం చేయాలి. అందులో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. రెండోది, డబ్బున్న వాళ్ళ లైఫ్ వేరు. డబ్బున్న వాళ్ళు మనకు తెలియదు కానీ కొన్ని మంచి ప్రయోగాలు చేస్తున్నారు. అదేంటంటే, మనందరం చేసేది వాళ్ళు చేయట్లే, వాళ్ళు చేసేది మనం చేయట్లే. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. అంటే నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి. చిన్న ఉన్నప్పుడు పిల్లల్ని పేరెంట్స్ పెంచాల్సిన అవసరం లేదు. పిల్లగాడికి 5 ఏళ్ళు ఉన్న వరకు అమ్మ నాయన దగ్గర ఉండి, 5 ఏళ్ళ నుంచి 15, 16, 17 వరకు అసలు అమ్మ నాయన చూసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల కాళ్ళు చేతులు వచ్చాయి, వాడికి ఏం తినాలో తెలుసు, ఒక ఆయా చేతిలో పెడతారు, లేదా ఒక ట్రైనర్ చేతిలో పెడతారు, వాడిని ఒక డ్రైవర్ చేతిలో పెడతారు. ఓన్లీ పేరెంట్స్ అంత ఓకేనా, ఓకే రైట్, స్కూల్కి వెళ్తున్నావు ఓకేనా, వాడికి అన్నీ అరేంజ్ చేస్తారు. ఇప్పుడు 17 ఏళ్ళకి మైండ్ ఎవాల్వ్ అవుతుంది, మళ్ళీ పేరెంట్స్ తీసుకుంటారు వాడిని. ఇప్పుడు వదిలిపెట్టకూడదు 17 నుంచి 22 మధ్యన. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 15 వరకు పట్టుకుంటున్నారు వాడిని. అత్యంత ముఖ్యమైన ఫేజ్లో వాడు ఎంటర్ అవ్వగానే, ఇంకా నీకు నాకే సంబంధం లేదు, నువ్వు మాట వినట్లేదు. నువ్వు ఏ టైంలో వాడు వినడో ఆ టైంలో నువ్వు తీసుకోవాలి, మిగతా టైంలో ఎందుకు? ఎందుకంటే కాయలు వచ్చినాక దానికి ఒక జాలి కట్టాలి. కాయలు రాకముందే చెట్టంతా జాలి కడితే ఏం లాభం? ఆ వచ్చే సమయానికి మనం దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. సో చాలా ఉన్నాయి. ఇప్పుడు పిల్లల పెంపకం అని చిలంగారు పుస్తకాలు రాశారు. మనకు రష్యను సాహిత్యంలో అసలు పిల్లలకి టీచర్స్కి ఉన్న సంబంధం, పిల్లలకి పేరెంట్స్కి ఉన్న సంబంధం బోళ్ళని పుస్తకాలు ఉన్నాయి. ఎప్పుడన్నా మ్యాక్సిమ్ గోర్కీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాసిన అమ్మ అనే పుస్తకం చదివితే, తర్వాత నాన్న అమ్మ మ్యాక్సిమ్ గోర్కీ అని, అంటే చదవలేరు, చాలా పెద్ద పెద్ద గ్రంథాలు అది. అసలు చాలా పేదరికం నుంచి అట్లా. తర్వాత ఇప్పుడు ఎలెక్స్ హెలీ
7 తరాలు అని ఒక పుస్తకం ఉంటుంది. అది ప్రపంచాన్ని అసలు ఉర్రూతులూపిన పుస్తకం. బైబిల్ కంటే ఎక్కువ చదవబడ్డది అది ఒక టైంలో. ఎలెక్స్ హేలీ 7 తరాలు అంటే ఒక 7 జనరేషన్స్ నుంచి పేదరికం 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 పేదరికం. ఇప్పుడు ఆలోచిస్తలేడు, మేము బీద. సో ఎలెక్స్ హేలీ రాసిన దాంట్లో రియలైజేషన్ అంటే ఎంతసేపు నువ్వు గతాన్ని తలుచుకొని బాధపడుతావు. వేకప్, జో హోగయా చలో. మాకు బర్రెలుండే చచ్చిపోయినాయి. అది వదిలే, కొత్త బర్రె కొనుక్కో. ఎంత అవుతుంది? 6,000 అవుతుంది. 6 ఏళ్ళు పని చేయి, సంవత్సరానికి 1000 తీసి పెట్టు, ఇప్పటి నుంచి కొత్త కథ రాయి. సో అట్లాంటి పుస్తకాలు ఉన్నాయి. ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంది, నాన్నారే చిన్నతనం. అంటే ఒక పాప వాళ్ళ ఫాదర్ చిన్న ఉన్నప్పుడు ఏం చేసిండో తెలుసుకుని ఒక బుక్ రాసింది. ఇది ఉందా అన్న? ఉన్నాయి అన్నీ మన. నేను ఎప్పుడో చదివినవి, మన దగ్గర లేదు, దొరకదు. దొరుకుతాయి, వెతకాలి. నాన్నారి చిన్నతనం అని ఒక బుక్ ఉంది. ఇవన్నీ ఏంది? తర్వాత రష్యన్ సాహిత్యంలో ఒక టీచరు ఒక స్కూల్కి వెళితే ఆ పిల్లలందరూ దొంగనాకోకులు అనమాట. అర్బన్ కిడ్స్ అంటే మర్డర్ చేసిన వాళ్ళ పిల్లలు, కూలీలు పని చేసుకున్న వాళ్ళకి సంస్కారం ఉండదు. అట్లాంటి టీచర్కి పిల్లలకు మధ్యన ఎట్లా అతను ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తాడు ఎట్లా అనేది ఒక పుస్తకం ఉంటుంది. ఇట్లాంటివన్నీ ప్రపంచంలో రాయబడ్డాయి. ఇప్పుడు చిలంగారు పిల్లల పెంపకం ఒక బుక్ రాసింది. ఆయన ఎవరు అడిగారు, మీ పిల్లలందరూ సంకనాకి పేరు, అందుకే తెలిసి ఎట్లా పెంచాలను అని ఆయన బుక్ రాసిండు. అంటే తాను ఎలా పెంచాడో అలా పెంచకూడదు. మన రీసెంట్లీ అక్షరవనము ఏదో మీరు మాధవరెడ్డి గారు చాలా బాగా ప్రయోగం. ఏ ఇయర్ లేచి పిల్లల్ని తీసుకుంటారు వాళ్ళు? ఎవరైనా తీసుకుంటారు 7th లోపు. ఎక్కడ ఉంది అవి? కల్వకుర్తిలో, మహబూబ్నగర్ కల్వకుర్తి దగ్గర ఉంటుంది అక్షరవనం అని. శ్రీపతి రెడ్డి, మాధవరెడ్డి అని ఇద్దరు స్టార్ట్ చేసారు. అక్కడ కూడా చాలా అకామిడేషన్ అంతా వాళ్ళేనా? ఇంకా అంతా వాళ్ళే. ఫీజు ఏమన్నా ఏముండదు. ఎంతవరకు ఉంది అక్కడ? వాళ్ళ విద్యా వ్యవస్థ 10 వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏం చేపిస్తారు, డైరెక్ట్గా 10th రాపిస్తారు, డైరెక్ట్గా ఇంటర్ రాపిస్తారు. వాడు 10th క్లాస్ ఏజ్లో 10th రాస్తే నీకు ఒక ఇయర్ వేస్ట్ అయినా పర్వాలే, వచ్చేస్తాయి. వాడు వ్యవసాయం నేర్పిస్తాడు, వాడు గడ్డేస్తాడు, వాడు పోయి వ్యవసాయం చేస్తాడు, వాడు పోయి కుండలు కొడతాడు, వాడు ఏదైనా చేస్తాడు, వాడు మొబైల్ రిపేర్ చేస్తాడు, వాడికి అన్నీ. వాడు ఒక పక్క వాడికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది, వాడు వ్యవసాయం చేసుకుంటే మ్యాథ్స్ మాట్లాడుకుంటారు. అయితే వీడు చిన్నబాబు అసలు ఆవులంటే అమితమైన ప్రేమ వానికి. ఇట్లా నువ్వు మనం మా బైక్ పైన ఎక్కడ నడుచుకుంటూ పోతుంటే వానికి ఆవులు కనిపిస్తుంటే వాడు ఎంత పర్యవేక్షణ చేశాడంటే ఆ కొమ్మి ఇట్లుంది, దాంతో ఏం చేస్తున్నా మంచిగా చదువుకుంటే ఇట్లా పెద్ద బిల్డింగ్ కట్టాలి, మనం 100 ఆవులు తేవాలి కానీ ఒక్క ఆవుని తీసుకుపోయి ఏం చేస్తాను నేను అది అవన్నీ కొంచెం చేస్తుంటా అన్నమాట. లేదు నాన్న, కష్టపడాలి, మనం కష్టపడితే దాని ప్రయోజనం వేరుంది. అది వాడుకున్నది అట్లా ఎన్నిసార్లు సర్చింగ్ చేసిన మనకి అసలు త్వరలో నేను కూడా 2 ఆవులు తీసుకొస్తా, అప్పుడు వద్దులే, నాతో ఉంది ఒక 2 రోజులు, సరేనా? నీకే కాదు నాకు కూడా ఉంది క్యూరియాసిటీ, నువ్వు చెప్తున్నావు నేను చెప్తలేను, అంతే తేడా. చాలా మమేకం అవుతాడు. అయితే నేను ఎక్కడైనా టూర్లకి ఎక్కడ వెళ్ళినప్పుడు ఆవులు ఉంటాయి కదా, మనం అంతా అక్కడ తిరుగుతుంటే వాడు మొత్తం ఆవుల మధ్యనే తిరుగుతాడు. కానీ ఐ డోంట్ సజెస్ట్ దట్. ఇక్కడ విషయం గురుకులం కాదు, మంచి విద్య కూడా, మళ్ళీ ఛాందసవాదం పనికిరాదు. ఏదైనా రైట్ అన్నది మనకు అందుబాటులో లేదు, మనమే ఎత్తికి. ఉదాహరణకు టమాటాలు మన ముందు కుప్పేస్తారు, ఏరుకొని చావాలి మనం. అట్లనే అన్నీ మన ముందు కుప్పేసింది సమాజం. ఓ పక్క పబ్బును పెట్టింది, ఓ పక్క దేవాలయం, ఓ పక్క గ్రంథాలయం, ఓ పక్క మంచోడు, ఓ పక్క చెడుడు, ఓ పక్క దొంగ, అందరూ ఉన్నారు. ఎటు పక్క పోతాం అన్నది మనమే నిర్ణయించుకోవాలి. అందుకని మీరు సరైన దిశలోనే ఉన్నారు, మీకున్న క్యూరియాసిటీ బాగుంది, యు ఆర్ ఎ గుడ్ ఫాదర్. అంటే మంచి ఫాదర్ దొరకడం కూడా అదృష్టం. మంచి పాటలు కూర్చొని పాడుకోవడం, ఇంతసేపు చదువు ఇంపార్టెంటే, చదువే ఇంపార్టెంట్ కాదు. సమాజం ఆ విషయంలో కొంత రియలైజేషన్ వచ్చింది. చాలా అద్భుతాలు చేస్తున్నారు పిల్లలు. సరే అకాడమిక్స్ ఉంటే జాబు అట్లా అది లేకుండా కూడా బోల్డ్ అని చేయొచ్చు. అందుకే ఇప్పటి నుంచే సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవచ్చు అనే దాని మీద యాజ్ ఎ ఫ్యామిలీగా మీరు వర్క్ చేసి డబ్బు విషయంలో ఆనెస్ట్గా చెప్పండి. వీలైతే సామాన్లు కానీ సరుకులు కానీ పిల్లల చేతికే డబ్బులు ఇచ్చి వాళ్ళతోనే ఖర్చు పెట్టించండి, వాళ్ళతోనే బిల్లు కట్టించండి. అరే నువ్వు పిల్లగానే ఉండు, ఎంత నేను స్కాన్ చేస్తా, మొబైల్ పట్టుకోవద్దున అన్నీ అప్పచెప్పండి. టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
అరే నాకు ఒక దోశ ఒక ఉప్మా నీకేం కావాలి ఓకే జర బిల్లు తీసుకున్నాను దాని ద్వారా ఒక బుక్ చదువుకుంటా. ఇప్పుడు వాడికి ఇంటర్మీడియట్లో కాదు 2వ తరగతిలో స్టార్ట్ చేయాలి అది. అంతే. ఎంత అయింది ఇడ్లీకి 60 రూపాయలు అయింది, మొన్న తింటే ఎంత అయ్యాడా 70 రూపాయలమ్మా, 20 రూపాయలు తక్కువ వచ్చు, దాని టేస్ట్ ఎట్లుంది మాట్లాడాలి. ప్రాక్టికల్ డిస్కషన్స్లోకి తీసుకెళ్ళాలి, పనికిరాని విషయాలు మాట్లాడద్దు. నెక్స్ట్ చెప్పు ఏడిపోదాం, 70 రూపాయలైనా ఆడికి పోదాం డాడీ టేస్ట్ బాగుంది లెట్స్ గో. అరే ఈసారి డబ్బులు తక్కువ ఉందేరా ఇక్కడ పోదాం అంటే వాళ్ళలో మేల్కుంటుంది మెల్లగా స్ఫూర్తి. ఇది మనం అలవాటు చేయించట్లే. ఇప్పుడు నేను నాకున్న పరిధిలో నేను ఆ చైతన్యం క్రియేట్ చేసి అందరితో అన్ని పనులు చేపిస్తాను. తప్పులు జరుగుతాయి భయ్, అయినా సరే చేయించాలి. అంతే. ఎట్లొచ్చిర్రు? ట్రైన్కి వచ్చి బస్కి వచ్చి. ఓకే. సో నేను ఆ వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను, మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నారు కాబట్టి ఇట్లనే ప్రాక్టీస్ చేస్తూ ఉండరా, బాగుంటుంది. ఆడ ఫ్రీడంలో ఉన్నాడు. రమణ మహర్షి దగ్గర కూడా ఓ పాప వచ్చి అట్లా ఆడుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంట పాప చక్కగా కూర్చో అంటే ఆమె కరెక్ట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పేది ఏంది, నువ్వు ఎలా ఉంటావో అలా ఉండని. ఆమె ఉంది, మీరు లేరు. మీరు ఇక్కడ ఉంటే ఇట్లా ఉండాలని వచ్చారు, మీరు బయట ఎట్లుంటారో మాకు తెలియదా? ఈ పాప బయటైనా అంతే లోపటైనా అంతే. అట్లా కల్మషము లేదు అట్లా. సరేనా మరి, మళ్ళీ కలుసుకుందాం. టైం ఉన్నప్పుడల్లా బాబుని అప్పుడప్పుడు నేను తొలుకొని వస్తాను తప్పకుండా. కానీ ఒకసారి చెప్పి తీసుకుంటాను, ఎందుకంటే పక్కన ఉంటుందేమో వేరు. అవునవును, దూరం నుంచి వస్తారు కాబట్టి అది కొంత డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి అవునవును మనం సమయాన్ని కానీ డబ్బుని కానీ. మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా దాన్ని డ్రాయింగ్ అట్లా వెళ్తుంటారు కదా, మీరు అప్పుడు పంపించమంటే కూడా ఒకసారి నేను చెప్తా. అంటే అది అట్లా మనం చేయలేము కానీ అవును ఫస్ట్ అయితే మధ్య మధ్యలో కలుద్దాం పట్టు అట్లా ఏం జరుగుతుందో చూద్దాం. సరేలే. అప్పుడప్పుడు ఏ టైమింగ్ చేయమంటారు ఎప్పుడైనా మీకు మామూలుగా చేయాలనుకుంటే కూడా నేను ఎప్పుడు చేసినా 11-12 మధ్యనే ఫోన్ చేయండి. ఓకే. అప్పుడు మేము ఆ మూడ్లో ఉంటాం. 12 దాటితే ఇంకా భోజనం మళ్ళీ సంసారం మాది కూడా అంతేలే. అట్లా తను చేస్తుంది నేను చేస్తా. అవును, మా ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళకి చేయని. అవును కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు చేస్తా అంటే చేస్తారు, బట్ వాళ్ళకి కూడా చేసిరు వాళ్ళు చాలేగా ఇంకా బౌత్ హోగా. అసలు వాళ్ళు ఇట్లా అది కనుక వేరే చోట తిప్పింటే కోట్లు వచ్చాయి. ఒకసారి భూపాలు తర్వాత మీరు ఎవరితో మాట్లాడుతుంటారు కదన్నా, వాళ్ళందరూ ఉన్నప్పుడు ఒకసారి నాకు కూడా మీతో ఒకసారి ఉండాలనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆనందం సార్. అవునా, బుక్ లాంచ్ ఎప్పుడున్నా తెలుసుకొని వచ్చేసేయండి. అవునా, వస్తా. ఆనందం సార్ వాళ్ళు ఎవరెవరో మాట్లాడుతుంటే అసలు ఎప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళకి అనిపిస్తుంది. అంటే మనం ఆ సందర్భం కోసమే బుక్ లాంచ్ పెట్టేది నేను. సరే తప్పకుండా వస్తా. సరే. నేను కూడా ఎవరిని కలవాలంటే ఒక వేదిక కావాలి, అందుకని ఏదన్నా ఒకటి ఇప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఒకటి, బుక్ లాంచ్ ఒకటి, నెక్స్ట్ మేము ఆర్ట్ క్యాంప్ లాగా ఎవ్రీ 10 days ఒకసారి అనుకుంటున్నాం. వెరీ సూన్ చెప్తా, అప్పుడు ఇంకా పక్కా వచ్చేయచ్చు. ఒక 2 hours కలిసినట్టు ఉంటుంది. సరే అట్లాగే చూద్దాం మనకి ఏది సాధ్యం. అవునవును. మొన్న అరుణాచలం పోయినప్పుడు కూడా నేను వెళ్ళేది కదా, అక్కడ కూడా వీడియోలు చూసిన నేను, ఇంత బాగుంది అసలు. అక్కడ కూడా లాంచ్ చేసినట్టు కదా ఏదో ఊరికే ఏదంటే నేను సరదాగా అంటే మనం అన్నీ చేయాలి కానీ మనం చేసేది మళ్ళీ మనకి హెడేక్ తెచ్చేది అయి ఉండవు. అట్లా ఇది ఎట్లుందంటే తినగానే కడుపు నొప్పి వచ్చేంత తినకు, ఎవడు చేయడు కదా అట్లా. మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రా మైల్ అని అలసిపోతాం. నేను కొంచెం సరే నేను లైఫ్లో ఏం సాధించాను పర్వాలేదు అనుకునే నేను నా జర్నీ స్టార్ట్ చేసిన. ఇంకా బాగానే ఉంది, నేనేం కోల్పోయింది ఏం లేదు. ఇంకా నేను చాలా పీస్ఫుల్గా ఉంటా, హాయిగా. నాకు ఇప్పుడు అనిపించింది నిద్రపోవాలని, నిద్రపోయి పడుకుంటా నేను. అంటే అంత స్వేచ్ఛలో ఉన్నది. అది నాకు వర్క్ చేయాలనిపిస్తే అర్ధరాత్రి 1 గంట కూడా ఇంతే శ్రద్ధ కూర్చొని పని చేసుకుంటాను. స్వీయ నియంత్రణ, స్వీయ విచక్షణ, స్వధర్మం, అల్టిమేట్. నిజంగా పీస్ అప్పుడే వస్తుంది. సరే మనకి జీవితం కొన్ని నేర్పిస్తుంది. మీరు ఎక్కడో పుట్టారు, ఎక్కడో తిరిగారు,
ప్రస్తుతం మీరు ఇట్లా ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి కొద్ది సంవత్సరాల్లో ఎటో తీసుకెళ్ళొచ్చు. దానికి కావాల్సిన అవగాహన క్షేత్రం నాకు కొంచెం ఇవ్వండి అన్న పిల్లల్ని కూడా ఎట్లా అంతే. ఇప్పుడు అందుకే రికార్డ్ చేసింది. అంటే పిల్లలుగా ట్రీట్ చేయొద్దు, ప్యాంపరింగ్ వద్దు. సరే, నేను ఆల్రెడీ ముందు నుంచి కూడా అట్లా ఉంటాను. మీరు అన్న విషయాల్లో కూడా చక్కగా కూర్చొని కుటుంబ విషయాలు, అరే ఇట్లా ఒక ఖర్చు వచ్చింది, ఏం చేద్దామంటారు, మాట్లాడండి. నేను మీరు అన్న విషయాలు మొత్తం టోటల్ ఇంచుమించు చేస్తున్నా. అందుకే మీకు చెప్పింది నేను ఇంతవరకు ఈ కాంటెక్స్ట్ ఎప్పుడు మాట్లాడలే. పిల్లల్ని ముద్దు చేయకూడదు, అసలు వాళ్ళు కోరుకోవట్లే ముద్దు చేయమని, మనం అనవసరంగా అలవాటు చేస్తున్నాం వాడికి. పిల్లలు చాలా క్లియర్గా ఉంటారు. అసలు వాళ్ళకి అర్థమైనంత అసలు పెద్దవాళ్ళకి అర్థం కాదు. ఎవరికైతే అర్థం కాదో వాడికి ప్యాంపర్ చేయాలి. ఇప్పుడు ముసలిళ్ళని ప్యాంపర్ చేయాలి, వాళ్ళకి అర్థం కాదు విషయం. ఈ విషయంలో వాళ్ళు ఓన్లీ ఇంచుమించు 20 days మాత్రమే వీళ్ళకు ప్రాక్టీస్ చేయించిన ఈ విషయంలో. ఇవి ఇంకా లైఫ్ అంతా ఓకే వచ్చింది. ఆల్ డేస్లో కూడా 20 days. ఈ శనివారం వాళ్ళకు హోంవర్క్ లేనప్పుడు మాత్రమే తీసుకెళ్తాను. అంతే అంతే అంతే. హోంవర్క్ ఉందంటే నేను మీరు చాలా సర్వీస్ మంచి తీసుకెళ్తాను. వాళ్ళకి తెలీదు, అందరు ఫాదర్స్ అట్లా ఉండరు. మీరు టైం ఇస్తున్నారు చూసావా. ఇప్పుడు నేను కూడా బ్యూటిఫుల్ టైం ఇస్తాను, చాలా టైం ఇస్తాను అందరికి. చిట్టించుకోనైనా సరే టైం ఇస్తాను. అందరు టైం ఇయ్యరు, అంతా బిజీ రాకెట్స్. పొద్దున్న ముడ్డికి అంటించుకుంటే కథం, సాయంత్రం వరకు రావాలి. మీరు చేసేది కంసల్ పనేనా? వెరీ నైస్. రండి మీరు ఒకసారి. ఇక్కడ నుంచి ఎంత దూరం మీ ఊరు? ఇక్కడ నుంచి అంటే 120 కావచ్చేమో. ఊరు పేరు? తాండూరు. తాండూరా? నేను తాండూరులో కథం తెలుసా? అవునా? ఈ మా అమ్మ ఉంది కదా, అమ్మ వాళ్ళ అక్క రీసెంట్ గా చచ్చిపోయింది చూడు, పద్మ. వాళ్ళు తాండూరులో ఉండేటోళ్ళు. అప్పుడు పెండ్లయి స్త్రీలతో పుట్టింది అంతే. సో నేను మా అన్న మొట్టమొదటిసారి తాండూరుకి ఎవరి సహాయం లేకుండా పోయినాం. అంటే ఎప్పుడైనా పేరెంట్స్ ఉంటారు కదా, మా ఇంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పేదంతా మా ఇంట్లో చేయించిన ప్రాక్టీస్. మా అమ్మ ఫస్ట్ నుంచి మాకే ఇచ్చేది డబ్బులు. అందుకని మేము ఎప్పుడు ఆమెను ఏ కోరిక కోరలేదు, ఎందుకంటే మాకు తెలుసు ఆర్థిక పరిస్థితి. రెండోది ఆమె చాలా కష్టపడుతుంది, మాకు అంతే వచ్చు. మేము కూడా వర్క్ చేసినాం అట్లా. నేను కూడా ఫ్రెండ్ ఓన్లీ 30 rupees తీసుకొని లారీకి పోయిన తాండూరు. అయితే తాండూరు నేను మా అన్న ఇంకా మా అమ్మ బస్ స్టాండ్ కూడా రావద్దని చెప్పిన. నేను మా అన్న ఇద్దరమే మొట్టమొదటిసారి బస్ స్టాండ్కి పోయి అక్కడి తాండూరుకు పోయి అక్కడ పద్మకి ఇంటికి పోవాలి. ఇది పెద్ద టాస్క్. అయితే ఆమె పేరు పద్మ, అక్కడ వేరే విధంగా పిలుస్తారంట, మాకు తెలియదు. ఉదాహరణ నీ పేరు ఒకటైతే నేను చేతన అని పిలుచుకుంటున్నా, అది తెలుసుకుని వస్తే ఎవరికి తెలుస్తుంది? సో ఊరంతా తిరిగి 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 అలసిపోయి ఇంక ఇల్లు దొరకదు, పోదాం రా అంటే పొద్దున్న రీచ్ అయినాం 9-10కి. సాయంత్రం అయింది, ఇల్లు దొరకలే. మా వాడు కొంచెం పండుకున్నారా కాసేపు అని ఒక అరుగు మీద వండుకున్నాం. అరుగు మీద వండుకుంటే ఆ తలుపు తీస్తే ఈయన వండుకున్నారు ఏందిరా ఇంట్లోకి రాకుండా అన్నది ఆమె. అదే ఇల్లు. అప్పుడు సెలబ్రేషన్ అనమాట. నేను మా అన్న దీనికి ఇంట్లోకి పోకుండా పక్కనే చిన్న అడవి లాంటి ప్రదేశం ఉంది. నాకు ఫస్ట్ నుంచి ఎక్స్ప్లోర్ చేయాలి. ఒకసారి మా అన్న రాలే, నువ్వు రాకపోయినా నేను ఒక్కడిని పోతా అని నేను చెంబు తీసుకొని పోయినాక మొత్తం చుట్టుపక్కల కొంచెం గుడి అంటుంది. అంటే భయం ఎంత ఒకటితో తోడుంటే ఒక లెక్క ఉంటుంది, అది భయం అవుతుంది. నేను అంటే పోదామా ఇంటికి, అంతోటి ఆడైతే ఈడైతే ఇట్లాంటిది ఏదో అనిపిస్తున్నా సరే వాడు రాకపోతే నేను కూర్చున్న తర్వాత నాకు ఫస్ట్ కూది రాగదే అలవాటు. కళ్ళు తెరిచిన ఇట్లా ఒక పాము అసలు. నెక్స్ట్ 2-3 days ఎంత ట్రై చేసినా రాలే నాకు. నేను ఎంబడే జంపు. అది జస్ట్ ఒక చిన్న వాటర్ బాడీ ఉంది, దాని అవతల బ్యూటిఫుల్ నిలబడదు, ఇట్లా చూస్తుంది. అసలు మైండ్ ఆగిపోయింది. మెల్లగా లేచి జంప్ ఇట్లా లేచేసరికి యాక్చువల్గా చూసింది కదా, అది ఇట్లా 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 అని వాటర్లో ఉన్న కొడితే కప్పను పట్టుకుంది ఇట్లా. అప్పుడే మా అన్న కూడా వచ్చింది. ప్రాక్టికల్గా చూసినామంటే ఎట్లుంటుంది ప్రకృతి, అసలు దాడి చేస్తే ఎట్లుంటుందంటే కప్ప నెక్స్ట్ లైఫ్ మూమెంట్ లేదు, ఇట్లా కొరికింది అంతే తీసుకొని. ఆ కప్ప అనుకుంది అనుకో నేను ప్రపంచంలో పెద్ద గొప్ప కావాలని, అయిపోయా. సో ఆ విధంగా చూస్తే మనిషికి ప్రాణభయం లేదు, కుళ్ళ మధ్యం లేవు. ఇప్పుడు మనిషిని పట్టుకున్న అతిపెద్ద ఈ పాము ఏంటంటే మైండే.
రోజు తన మనసు చేత తానే కాటు వేయబడి విషపూరితం అయిపోతున్నాడు మనిషి. మన చర్చ అంతా, నా యూట్యూబ్ టాక్ అంతా ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ మైండ్. పొద్దున ఒకరు ఏమన్నా తెలుసా, నాతో ఒక్కటే డైలాగ్ చెప్తే ఫోన్ పెట్టేసి, మా సొంత తల్లిదండ్రులే ఇబ్బంది పెడుతున్నాను. సో తల్లిదండ్రులు సొంతం ఇబ్బంది పెడుతున్నారని నువ్వు వాడితో ఫైట్ చేస్తున్నావు. నీ మైండ్ నీ సొంతము కాదా? దాన్ని ఎందుకు నువ్వు అశాంతికి గురి చేస్తున్నావు? అన్నిటికంటే సొంతము కదా నీ శరీరం, నీ సొంతము కాదు, దానికెందుకు అన్నం పెడతలేవు? అర్థమైంది అని పెట్టేసి, అంటే థాట్ రాదు. ఎంతసేపు మన కళ్ళకి ఎదురుగానే కనిపిస్తుంది, ఇది కనబడదు. రమణ మహర్షి చెప్తారు కదా, తన కన్నును తాను చూసుకోలేదు. అట్లా సరేలే.